Praise the Lord, everyone. I'm welcoming all of you to today's Divine Revelation. యాజ్ ఎ క్రిస్టియన్ మన లైఫ్లో ప్రేయర్ అనేది చాలా బేసిక్ కదా. మనలో చాలామంది మేబీ రెగ్యులర్గా ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు. అయితే వాట్ ఈస్ ద ఒరిజినల్ పర్పస్ ఆఫ్ ప్రేయర్? మనం ప్రార్థించడానికి మనకి ఉన్న ఒక గ్రేట్ పర్పస్ ఏంటి? మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ పర్పస్ ఏంటి? మనలో చాలామంది ప్రార్థన చేసేటప్పుడు మనకుండే ఒకే ఒక పర్పస్ ఏంటంటే, నేను దేవుణ్ణి ఇది అడుగుతున్నాను, ఆయన నా కోసం ఇది చేయాలి. లేదు, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంలో నుంచి ఆయన నన్ను బయటకు తీసుకురావాలి. లేదంటే నాకు స్వస్థత లేదు, నాకు అనారోగ్యంగా ఉంది, లేదా నా కుటుంబ పరిస్థితులు బాగోలేదు, నేను అప్పుల పాలై ఉన్నాను, నాకు కోర్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా ఏదో ఒక్కదాన్ని ఒక పిటిషన్ లాగా మనం గాడ్ దగ్గరికి తీసుకుని వెళ్తాము. అక్కడి నుంచి మనం ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ అయిన తర్వాత విల్ సే జస్ట్ థ్యాంక్ యూ టు ద లార్డ్. అయితే వాట్ ఈస్ ద ఒరిజినల్ అండ్ ద రియల్ పర్పస్ ఆఫ్ ప్రేయర్? ఒక క్రిస్టియన్గా, జీసస్ని ఫాలో అయ్యే ఒక కోర్ క్రిస్టియన్గా మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ప్రేయర్ యొక్క ఇంపార్టెన్స్, ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ని మనం చాలా తెలుసుకోవాలి. బైబిల్లో ఒకసారి జీసస్ తన ముగ్గురు శిష్యుల్ని, ఉన్న 12 మందిలో ముగ్గురిని మాత్రము స్పెసిఫిక్గా ఏకాంతంగా కొండపైకి తీసుకుని వెళ్తాడు. ఒక కొండపైకి తీసుకుని వెళ్ళి అక్కడ తను రూపాంతరం చెందుతాడు. తన ఒరిజినల్ ఫామ్లోకి ఆయన మారి తనని తను వాళ్ళకి ప్రత్యక్షపరుచుకుంటారు. ఈరోజు రెవల్యూషన్ ఏంటంటే, నువ్వు ఆయనని చూడాలనుకుంటున్నావా? లేదు అనుకుంటే నిజంగా జీసస్ ఎవరు? నిజంగా జీసస్ కెపాసిటీ ఏంటి? నిజమైన జీసస్ ఎలా ఉంటారు? ఆయన నీ కోసం చేయగలిగింది ఏంటి? జస్ట్ స్వస్థత కాదు, జస్ట్ బ్లెస్సింగ్స్ కాదు, ఇచ్చిన ఒక రక్షణ భాగ్యము అది ఒక్కటి మాత్రమే కాదు. ఆయన నీకింకా ఏమి చేయగలరు? ఆయన నీ జీవితంలో ఇంకా ఎన్ని కార్యాలు చేయగలరు? ఆయన నీ పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి? ఆయనకు నీ పట్ల ఉన్న ఆ గొప్ప ప్లానింగ్ ఏంటి? ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలనుకునేదే నీ ప్రేయర్కి ఉండాల్సిన ఒక గ్రేటెస్ట్ పర్పస్ అయి ఉండాలి. మనం అనుకోవచ్చు, మనం హ్యూమన్ బీయింగ్స్, మనకి అన్నీ కావాలి, మనకి బ్లెస్సింగ్స్ కావాలి, మనకి ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలి, గాడ్ ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేయాలి, సో దట్ వీ నీడ్ టు ప్రే అని చెప్పి. డెఫినెట్లీ దట్ ఈస్ ట్రూ. ఖచ్చితంగా మనం వాటిన్నిటి గురించి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించినప్పుడు ప్రభువు ఖచ్చితంగా వాటన్నిటిని ఇస్తారు. అయితే వాటన్నిటికన్నా అధికంగా మన హృదయంలో ఉండాల్సిన ఒక ఆశ ఏంటంటే, ఆయన ఎవరో నిజంగా తెలుసుకోవాలి. 12 మంది శిష్యుల్లో జీసస్ ముగ్గురిని మాత్రమే తీసుకొని వెళ్ళారు, ఎవరైతే ఆయనకి కొంచెం క్లోజ్గా ఉన్నారో. ఆ ముగ్గురునే మనము ఇన్నర్ సర్కిల్ ఆఫ్ జీసస్ అని చెప్తాం. అయితే ఆ ముగ్గురికి ఆ మూమెంట్లో ఎప్పుడైతే వాళ్ళు జీసస్ ట్రాన్స్ఫర్మేషన్ని చూశారో, ఆ రూపాంతరాన్ని చూశారో, ఆ మూమెంట్లో లేదా ఆ మూమెంట్ నుండి వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ జీసస్ మారింది. అంతకు ముందు వరకు జీసస్ అంటే వాళ్ళకి ఒక అద్భుత కార్యాలు చేసే ఒక వ్యక్తి. అంతకు ముందు వరకు జీసస్ అంటే ఒక మిరాకిల్ వర్కర్, లేదు అనుకుంటే స్వస్థతలు చేసే ఒక వ్యక్తి, దయ్యాలను వెళ్ళగొట్టే ఒక వ్యక్తి, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపే ఒక వ్యక్తి. బట్ ఆ మూమెంట్ నుంచి వాళ్ళ పర్స్పెక్టివ్ ఆఫ్ జీసస్ మారింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం ఎప్పుడైతే జీసస్ని నిజంగా అర్థం చేసుకోవాలి అని ఆశపడతామో, మనం చేయాల్సిన ఒకే ఒక్కటి ప్రేయర్. అది కూడా అలోన్ ప్రేయర్, ఏకాంత ప్రార్థన. మనం గ్రూప్ ప్రేయర్ చేసుకుంటాం, రైట్? మన టీమ్స్తో కలిసి లేదా మన ఫెలో మెంబర్స్తో కలిసి మనం గ్రూప్ ప్రేయర్ చేసుకుంటాము. వీ బిలీవ్ అండ్ ఇట్ ఈస్ ట్రూ దట్ గ్రూప్ ప్రేయర్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ ఉంటుంది. బట్ నువ్వు నిజంగా గాడ్ని చాలా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నావా? నీకు ఏకాంత ప్రార్థన ఉండాలి.
అందుకే బైబిల్లో రాసింది చాలా క్లియర్గా, నువ్వు ప్రార్థించేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసుకొని ఇలాగున ప్రార్థించు అని జీసస్ చెప్పిన మాట. ఎందుకని ఒక పర్సన్ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రేయర్ చేయాలి? ఎందుకంటే ఆ మూమెంట్లో ఎవ్వరూ అక్కడ ఉండరు. ఆ పర్సన్తో పాటు గాడ్. నువ్వు ఎప్పుడైతే ఏకాంతంగా ఉంటావు, అప్పుడు నీ నిజమైన వర్షిప్ బయటకు వస్తుంది, నీ నిజమైన ప్రార్థన బయటకు వస్తుంది. మనం నలుగురిలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన మేబీ ఇట్ మే కమ్ ఇన్ ఏ ఆర్టిఫిషియల్ మేనర్, కొంచెం ఆర్టిఫిషియల్గా ఉండొచ్చు. బట్ నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు, లేదా నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు నీ హృదయాన్ని నువ్వు ఆయన ముందు కుమ్మరించగలుగుతావు. నీ ఇన్నర్ సెల్ఫ్ మొత్తాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి నువ్వు నిజంగా ప్రార్థించగలుగుతావు. అందుకని చెప్పి ఒక మనిషి జీవితంలో ఏకాంత ప్రార్థన అనేది చాలా ముఖ్యము. ఎప్పుడైతే నువ్వు ఏకాంతంగా ధ్యానిస్తావో, ఏకాంతంగా ఆయన ఎదుట కూర్చుని ఉంటావో, ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉంటావో, అప్పుడు ఆయన ప్రత్యక్షత నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతావు. ఎలాగైతే ఆ 3 శిష్యులు అనుభవించారు, అట్టి ప్రత్యక్షత నీకుండునుగాక, అట్టి ప్రార్థన అనుభవము నీకుండునుగాక. ప్రార్థన చేసుకుందాము. తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. నిజమే ప్రభువా, మా జీవితాల్లో మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ అయ్యే ఆ మూమెంట్ మాకు కావాలి. మీ ప్రత్యక్షతని మా జీవితంలో మేము చూసేట్టుగా అట్టి ఏకాంత ప్రార్థనని, ఆ సమయాన్ని, ఆ అనుకూలతని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పచెప్పించుకుంటున్నామయ్యా. ప్రభువా, మీ ప్రత్యక్షత మా అందరి జీవితాలలో ఉండునుగాక. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.